హాయ్ హలో నమస్తే ఏపీఆర్ జేసీ అండ్ ఏపీఆర్ డీసీ 2024 రిజల్ట్ అనమాట. గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. డైరెక్ట్ లింక్ ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీలో 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు అయితే విడుదలయ్యాయండి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీఆర్ఐసి సొసైటీ సెక్రటరీ నరసింహారావు ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 25న ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ 2 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ స్థానికత ఆధారంగా ఆయా రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాల సీట్లు అయితే కేటాయిస్తారో. అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ క్యాండిడేట్ ఐడి, పుట్టిన తేదీ, క్యాప్స్ కోడ్ ఎంటర్ చేసి ఫలితాలను అయితే చూసుకోవచ్చు. ఏపీఆర్ జేసీ ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల కోసం అయితే ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట. ఏపీఆర్ జేసీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆయా గురుకుల పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపులో ప్రవేశం కల్పిస్తారు. అలాగే ఏపీఆర్ డీసీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో డిగ్రీ గురుకుల కాలేజీల్లో పలు కోర్సుల్లో అయితే ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఏపీఆర్ఎస్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా 5వ తరగతి అడ్మిషన్లు ఇస్తారు. 5వ తరగతిలో 6, 7, 8 తరగతులు మిగిలి ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మరి విడుదల చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 5 నుంచి 8వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 25,216 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షకు అత్యధికంగా 49,308 మంది హాజరయ్యారు. నాగార్జున సాగర్ డిగ్రీ కాలేజీల ప్రవేశాలు నిర్వహించినటువంటి పరీక్షకు 963 మంది విద్యార్థులు అయితే హాజరైనట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విధంగా మరి ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీకి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.